హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ లైఫ్. మీరు ఈరోజు తమ్నేల్లో చూసినట్టుగా ఏ డే వ్లాగ్ అబౌట్ స్టూడెంట్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంప్లాయీస్. సో ఇప్పుడు మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. అమ్మా కొద్దిగా వాడినచ్చిమా. అరే ఇంత పొద్దుపోయింది, లేవరా, లేచి తీసుకో. అన్నీ నన్ను అడుగుతావు చిన్నపిల్లలాగా. ఏంటో ఇలా అంటున్నా. ఇస్తా. అబ్బా కాసేపు ట్యాబ్ చూసుకుందాం. అరే ఇప్పటికే పొద్దుపోయిందిరా, లే. ఇంక ఏంట్రా నువ్వు మరీ చిన్నపిల్లాడికి చెప్పించుకుంటా. చదువుకో. ఏంటి ఇలా అంటున్నా. అరే మంచం మీద కాదురా, కింద కూర్చొని చదువుకోరా. మంచం మీద చదువుకుంటే నిద్రపోతావు. Leading to formation of zygote. So this is followed by formation and development of blastocyte and its attachment to ovary means implantation, embryonic development, gestation, and delivery of the baby, maturation. All these reproductive events occur after puberty. Human beings exhibit sexual dimorphism. Male and female humans show difference in primary sexual organs. Secondary sexual organs. అరే టైం అయింది, ఆన్లైన్ క్లాసెస్ విను. టైం చూసుకోరా. ఓకేనా. Good morning, sir. సార్ ఈ వీకెండ్ సిలబస్ ఏంటి సార్? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అమ్మా నా ఆన్లైన్ క్లాసులు అయిపోయినాయమ్మా. ఓకే ఓకే.
బ్రేక్ఫాస్ట్ చేయవా? మా ఒక 5 minutes మా. బాకలేస్తుంది, వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తిందాం. అమ్మా బ్రేక్ఫాస్ట్ పెట్టి మా ఆకలేస్తుంది. రా పెడతా. అమ్మా నా ఆన్లైన్ క్లాసులు టైం అవుతుంది మా, ఆన్లైన్ క్లాసులు వినాలి. అయ్యో మళ్ళీ సార్ అరుస్తారు మా. అయ్యో గుడ్ మార్నింగ్ సార్. అమ్మా నా హెడ్ ఫోన్స్ ఏమా? ఇంకో అక్కడే ఉన్నాయి చూడు. ఇక్కడ లేవమ్మా. ఇక్కడే ఉన్నాయి, సారీ. ఏంటది సరే ఎప్పుడు హెడ్ ఫోన్స్ యూజ్ చేయమంటాడు. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు సార్ క్లాస్లో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, బాయ్. మా ఇంకా ఆన్లైన్ క్లాసులు అన్నీ అయిపోయినాయమ్మా. ఓకే. హలో సార్. ఓకే సార్, ఇప్పుడే జాయిన్ అవుతాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ సార్ జాయిన్ అవ్వలేకపోయారు వేరే ఏదో పని వల్ల. ఓకే సో ఇవాళ మీటింగ్ నేను కంక్లూడ్ చేస్తాను. ఓకే. సో ఈ మీటింగ్ యొక్క అంటే సడన్ మీటింగ్ దేనికంటే మనకు ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. నైస్. ఓకే, వాళ్ళు కొంచెం ఎక్కువ స్పెసిఫిక్స్ ఏం లేవు, వాళ్ళవి కొంచెమే ఉన్నాయి. సో నేను ఆ వర్క్ని హరి గారికి మెయిల్ చేస్తాను. ఆయన మీకు వర్క్ అలొకేట్ చేసేస్తారు. ఈ హరి గారు ఈ ప్రాజెక్ట్లో మీరే లీడ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ మిగిలిన వాళ్ళందరూ ఆయన్ని ఫాలో అయిపోండి. రఘు గారిని మాత్రం ఇంకొక లీడ్ కింద చేస్తున్నాను ప్రాజెక్ట్కి. సో మీరు అనలైజ్ చేయండి రఘు గారు ఏంటి అని అసలు ప్రాజెక్ట్ అంతా. సో ఓకేనా, నేను వర్క్ని హరి గారికి మెయిల్ చేస్తున్నాను. మేబీ పాసిబుల్ ఇంకో జూమ్ మీటింగ్ పెట్టాలేమో, సార్ నాకు ఏవో కొన్ని గైడ్లైన్స్ ఇస్తానన్నారు. సో ఓకే, మళ్ళీ కలుద్దాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. హలో. ఓకే ఓకే. సో హలో అగైన్ గైస్. హలో
సో ఇందాక చెప్పినట్టు నేను మళ్ళీ మిమ్మల్ని జూమ్ మీటింగ్లో కలుస్తానని చెప్పాను కదా, దానికి సంబంధించి సార్ నాకు చెప్పారు ఏంటంటే కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. గైడ్లైన్స్ అంటే పెద్ద ఏమీగా లేవు, ఇందాక చెప్పినట్టే ఆల్మోస్ట్ బ్రీఫింగ్ ఇస్తున్నాను. రఘు గారు లీడ్ అనలైజ్ చేస్తారు, సెకండ్ లీడ్ అయినా హరి గారు ఫస్ట్ లీడ్. అండ్ బ్యాచెస్ కింద సెటరేట్ అవ్వమన్నారు సార్, 5 మెంబర్స్ ఈచ్. రఘు గారు లీడ్ అయినా సరే ఒక బ్యాచ్లో ఉంటారు. ఒక బ్యాచ్ వాళ్ళు డిజైన్ చేస్తారు, ఒక బ్యాచ్ వాళ్ళు బ్లూ ప్రింట్ గీస్తారు, ఇంకొకళ్ళు ఏమైనా స్పెసిఫిక్స్ ఉంటే అవి కవర్ చేస్తారు. సో 1 వీక్ టైం ఉంది మనకి దీని గురించి. సో అది ఏ టీం వాళ్ళు ఏం చేయాలి, ఎవరెవరు టీమ్స్ అనేది మీరే ఆలోచించుకొని ఆ వర్క్ మీద ప్రొసీడ్ అయిపోండి. ఓకేనా? ఇవే గైడ్ లైన్స్ ఉన్నాయి అంతే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. హలో, ఓకే, డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఇప్పుడే జూమ్లో కలుస్తాం. సార్ స్పెసిఫిక్స్ మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఒకసారి క్లారిటీ ఇవ్వరా? సో స్పెసిఫిక్స్ అంటే ఏం లేదు, అందరికీ అన్ని ప్రాజెక్ట్స్ ఉన్నట్టే ఉంది. సో వీళ్ళు కాకపోతే ఒకటి ఆడిటోరియం అడిగారు. సో ఇంకోటి ఏంటంటే ఎంప్లాయీకి మధ్య స్పేస్ అడిగారు. సో ఈ రెండే కొద్దిగా మెయిన్గా తీసుకొని చేయండి. ఓకే ఓకే సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్, థ్యాంక్ యూ. ఓకే. ఆకలి వేస్తుంది వర్క్లో పడి, అసలు ఆకలి అనేది మర్చిపోయానబ్బా. సో ఇప్పుడు లంచ్ టైం. ఓకే, సో లంచ్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ వర్క్లోకి వెళ్ళిపోవాలి. వర్క్ చేయాలబ్బా. సో ఈవినింగ్ అయింది, వీళ్ళకైనా డౌట్స్ ఉన్నాయో లేదా కనుక్కున్నాం. హలో, మీకైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఓకే, అయితే ఒకసారి జూమ్లో మీట్ అవుదాం. హలో గైస్, మీకు ఏదో డౌట్ ఉందన్నారు కదా? అవును సార్. మీ ప్రాజెక్ట్కి ఎన్ని రోజులు టైం ఇచ్చారు? సో నార్మల్గా అయితే 15 days ఇస్తారు, వీళ్ళు కొద్దిగా మనకి తక్కువ టైం ఇచ్చారు, 7 daysలో కంప్లీట్ చేయాలన్నారు. నాకు బ్లూ ప్రింట్లో కొన్ని డిఫికల్టీస్ కనిపిస్తున్నాయి, దీన్ని ఒకసారి మీరు లీడ్ చేయరా ఒకసారి, మీరు రఘు సార్ కలిసి? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మేము చేస్తాం, మేము చూస్తుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. అబ్బా, ఏంటో ఈ జూమ్ కాల్స్, ఈ మీటింగ్స్, ఏం చేస్తాం, తప్పదు కదా. ఒకసారి రఘు సార్కి కాల్ చేద్దాం. హలో సార్, అదే వాళ్ళకి కొద్దిగా డౌట్ ఉందన్నారు కదా, మీరు కొద్దిగా లీడ్ తీసుకోండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే రేపు మార్నింగ్ మళ్ళీ జూమ్లో మీట్ అవుదాం.
ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంప్లాయీస్ డే వ్లాగ్.